ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలండి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని ప్రేమ, దేవుని కృప నిత్యం నిరంతరం ఉండును గాక. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కన వాగ్దానమండి. రక్షణ గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్షణ ఏ రకంగా రక్షించబడాలి, ఏ రకంగా రక్షణ ద్వారా మనం దీవెనలు పొందుకోవాలి, ఏ రకం ద్వారా మన రక్షణ మనలో నుంచి ప్రేరేపణ ఏ రకంగా కలుగుతుందో ఈ వాగ్దానం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినస్కాంతము 16వ అధ్యాయము 23వ వచనం. మొదటి దినస్కాంతము 16వ అధ్యాయము 23వ వచనం. సర్వజనులారా యెహోవాను సన్నిధించుడి, అనుదినము ఆయన రక్షణనే ప్రకటించుడి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సాయం అనమాట. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు ప్రభు, వందనాలైనా. ఇదిగో తండ్రి ప్రభు, ఈ సాయంకాల సమయం మంది నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ రక్షణ మార్గంలో నన్ను తండ్రి ఏ రకంగా జ్ఞానించాలో, ఏ రకంగా చూపించాలో, ఏ రకంగా నేను మహిమపరచాలో, ఏ రకంగా నేను కనపరచాలో, ఏ రకంగా నేను చూపించాలో, ఏ రకంగా నీ రక్షణ పొంది నీ చనులు ఏ రకంగా క్రమ పద్ధతుల్లో జీవించాలో కృపగల ఆత్మ తోడని మాకు దయచేయ దేవ. క్రమ పద్ధతిలో ఉండే గొప్ప శక్తిని మాకు దయచేతండి. ఈ వాదన ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నన్ను తండ్రి వాళ్ళ కుటుంబంలో గొప్ప దేవునికరంగా మారి గొప్ప శక్తిని దయచేతండి. వింటున్న ప్రతి ఒక్క మాటని పరిశుద్ధాత్మ వెలుగుదారణ రక్షణలకు వచ్చేటకు కృపగల ఆత్మ తోడని దయచేసి నీకే మేము ఘనత చుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఆమె 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 ప్రజలాడండి. ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన విశ్వాసులారా, చక్కని వాగ్దానం అండి ఇది. రక్షణ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రకంగా మనతో మాట్లాడుతున్నాడండి. మొదటి దినస్కాంతము 16వ అధ్యాయం 23వ వచనం. సర్వజనులారా యెహోవాను సన్నిధించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ప్రియమైన విశ్వాసులారా, చూసారా తండ్రి అయిన దేవుడు ఏ రంగా సూటిగా మాట్లాడుతున్నాడు. సర్వజనులారా, ఈ లోకంలో మీరు ప్రతిది కూడా నా సమస్తము చూస్తున్నాం కనుక సమస్తము నన్ను ప్రకటించుడి, నన్ను చూపించుడి, నన్ను ఆరాధించుడి. సమస్తము ఎరుగున్నాను కనుక నీ ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క బాధల దుఃఖం నుంచి నేను విడుదల చేస్తాను. నన్ను చూపించుడి, నన్ను ఆరాధించుడి, నన్నే గణపరచుడి. ప్రతి క్షణం నన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడండి. అవును కదా. మనం తండ్రి అయిన దేవుని విడిచిపెట్టేసి మనం ఏ లోకంలో తిరుగుతున్నామండి? అపవాదుల లోకంలోనే మనం తిరుగుతున్నాం. అవును కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనం పుట్టుకతో మొదలుకొని మరణించే వయసు దాకా కూడా తండ్రిని దేవుడు మనల్ని ఏ స్థితిలో మనం కాచి కాపాడుతున్నాడండి. గొప్ప అద్భుతమైన కార్యములు మన చుట్టూ చేస్తూ మనల్నే కాచి కాపాడుతూ, మన పిల్లల చుట్టూ, మన బంధువుల చుట్టూ, మన స్నేహితుల చుట్టూ అనేక మంది విధములుగా తండ్రిని దేవుడు రెక్కల చాటును కాచి కాపాడుతూ మనల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన రక్షణ మనం పొందలేక, ఆయన కృపను మనం చూడలేక, ఆయన ఆత్మశక్తిని మనం విరగక ఇంకా మనం అపవాదుల చేతిలోనే నలిగిపోతున్నాం. అందుకే దేవుడు చెప్తున్న మాట చూసారండి. మొదటి దినస్కాంతము 16వ అధ్యాయం 20వ వచనంలో చక్కని అందమైన మాట అండి. సర్వజనులారా యెహోవాను సన్నిధించుడి, సర్వజనులారా యెహోవాను సన్నిధించుడి, అనుదినము ఆయననే రక్షణను ప్రకటించడం చెప్తున్నాడు. చూసారని అనుదినము ఆయన రక్షణ ప్రకటించమని చెప్తున్నాడు. ఎందుకంటే నేను సమస్తము ఎరుగున దేవుడిని, మీకోసం రక్తం కార్చాను, మీకోసం చిల్లులో బలియాగమయ్యాను. నేను చేసిన పాపాన్ని, మీరు చేసిన పాపను ప్రతి ఒక్క పాపం నా మీద మోపుకిని నేను ఈ రక్తం నీకోసమే రక్షణ కాశాను కనుక మీరు ప్రతి ఒక్కరికి ఈ సువార్త ప్రకటించిన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అవును కదా. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చెప్తున్న మాట చూసారు. ఎంత అద్భుతమైన వాగ్దానం మన కోసం సిద్ధపరి చూడండి. ఎంత అద్భుతమైన వాగ్దానం, ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. నిజమే. మనము రక్షణ పొందక దేవుని పట్ల తెలుసుండి కూడా దేవునికి మనం వ్యతిరేకంగానే తిరుగుతున్నాం, వ్యతిరేకమైన పాపంలో చేస్తున్నాం. దేవుని పట్ల మనం అద్భుతమైన కార్యములు చూచుండి కూడా ఇంకా అపవాదుల చేతుల్లోనే మనం నలిగిపోతున్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు. చూసారండి ఈ మొదటి దినస్కాంతము 16-23 వచనంలో, సర్వజనులారా యెహోవాను సన్నిధించుడి. ఎంత అద్భుతం మాట చూసారని. యెహోవాను సన్నిధించుడి, అనుదినము ఆయనను రక్షణ పొందిరని స్పష్టంగా చెప్తున్నాడండి. మీరు ఎప్పటికైనా మీరు నా దగ్గరికి రావద్దు నా కుమారులారా. మీరు భూమి మీద ఉన్నంత కాలము ఒకవేళ మీరు రక్షణ పొందకపోతే మీరు చేసింది ప్రతిది కూడా వ్యర్థమే. నేను చూస్తున్నాను. ఇక మీదటైనా నా మందిరంలోనే రక్షణ పొంది, నన్ను నమ్మి బాప్తించి పొంది నేడే రక్షణ దినమాన్ని మీరు ప్రకటించి, తండ్రినైన దేవా, ఇది నా కోసమే సిద్ధపరిచిన గొప్ప అద్భుతం కార్యం కనుక ఇక మీదట నేను ఈ లోకాంతరం జీవించకుండా నీ చాచుకుని వాడబడే కృప నాకు దయచేదేవని మనము ఆయన చండులోనే ప్రార్థన చేసుకుని ఆయన రక్షణ మనం పొందుకుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ క్షణం నీది కాదు, ఈ నిమిషం నీది కాదు, ఈ రోజు నీది కాదు. ఎందుకంటే దేవుడు ఏ స్థితిలో మనం తీసుకెళ్ళిపోతాడో తెలియదు. మన మరణం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అప్పటికప్పుడు హఠాత్తుగా మనం చనిపోవచ్చు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేడే రక్షణ దినము, అనుకూలమైన సమయం. ఈ సమయం నువ్వు చూడకపోవచ్చు, ఆ సమయం మళ్ళీ తిరిగి రాకపోవచ్చు, ఆ దినము మళ్ళీ నువ్వు ఎరగకపోవచ్చు. అందుకే దేవుడు చెప్తున్నాడండి, నా మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా రక్షించబడు,
బాప్తిసం తీసుకో, నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణం నన్ను ఆరాధించని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని సంగమా, అది నా ప్రియమైన విశ్వాసులారా, పరిశుద్ధాత్మ దేవుడు చూసారని ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం మన కోసం సిద్ధపరచాడని. ప్రియమైన దేవుని సంగమా, మరొక మాట అద్భుతంగా రాయబడిన మాట అండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. బాధపడిన వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రులను నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడు లేచుదును, రక్షణ కోరిన వారికి నేను రక్షణ కలిగజేయుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూచారని, దేవునికి మహిమ కలుగాక. ఎంత గొప్ప అద్భుతం మాట చూచారని, కీర్తన గ్రంథంలో ఎంత అద్భుతంగా రాయబడిన మాట చూచారని. రక్షణ కోరిన వారికి నేను రక్షణ కలిగజేయదని స్పష్టంగా చెప్తున్నాడండి. నేను నీ కోసమే సిద్ధపరిచిన రక్తం, ఇది నీ కోసమే, ఇది నీ కోసమే, నన్ను జ్ఞాపకం చేసుకొని స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. నా ప్రియమైన దేవుని సంగమా, ఇంకా మనం ఎంతకాలం ఈ లోకాంతర జీవితం తండ్రిని దేవుని మనం తెలిసి కూడా ఇంకా అపోదర చేతులు ఎంతకాలం మనం ఆ చిత్రం మనం జీవితం. ఇక మీదటైనా మన రక్షణలోకి రావాలి, మనలో మార్పు రావాలి. మన కుటుంబం చుట్టూ రక్షణ కలిగజేసేలాగా మన కుటుంబం చుట్టూ ప్రార్థన చేసుకుని అనేక మంది బిడ్డల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ సాయంకాల సమయం మంది తండ్రిని దేవుడు నీతోనే చుట్టుగా మాట్లాడుతున్న మాటండి. సరే, అంత అద్భుతమైన మాటను కీర్తనకారుడు రాయబడిన గొప్ప అద్భుతమైన మాట. నేను బాధపడిన వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రులను నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడు లేచుదనని స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం చేసిన వ్యక్తులే, అవును. కానీ మనము ఏ స్థితిలో అయితే పాపంలో మునిగినామో ఆ పాపాన్ని విడిచిపెట్టి తండ్రి అయిన దేవుడు మన కోసం సిద్ధపరిచిన మందిరంలోని మనం వెళ్ళి ఆయన రక్తమును మనం జ్ఞాపం చేసుకుని బాప్తిసం తీసుకుని ఆయన సన్నిధిలో ప్రతి క్షణం అనుదినమని ఆయన మందిలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక నీ కుటుంబం గొప్ప ఆశీర్వాదంగా మారుతున్న దేవుడు చెప్తున్నాడండి. దేనికే వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ వాక్యం ఉంటున్న ప్రియ సహోదరులారా, ఈ సాయంకాల సమయం మంది తండ్రిని దేవుడు నీతో చుట్టుగా మాట్లాడుతున్న మాట. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. ఒకళ్ళ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడా, స్తోత్రం వందనాలయ్యా, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు, ఈ సాయంకాల సమయం మందు నీ ప్రేమ ధర, నీ కృప ధర, గొప్ప అద్భుతమైన వాగ్దానం మా కోసం సిద్ధపరిచిన గొప్ప దేవుడా, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. మాతో మాట్లాడుతున్న గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభు, ఇంకా మేము రచన లేక అనేక మంది విధంగా నశించిపోతూ ఉంటున్నామయ్యా. నీ ప్రేమ ధర, నీ కృప ధర మమ్మల్ని రక్షించబడటకు కృపణ దయచేతండి. మా కొరకు బలియోగమైన గొప్ప దేవుడా, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సర్వసృష్టికర్త దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. ఇంకా అపవాది చేతుల్లో నలగొకున్నట్లు, అపవాది తలంపులో నలగొకున్నట్లు, అపవాది చేతిని కార్యములకు లోబడుకున్నట్లు నువ్వు ఇచ్చిన గొప్ప అద్భుతమైన రక్షణ ధర నీ సన్నిధిలో యుగజగములకు ఉండే గొప్ప కృపణ మాకు దయచేదేవా తండ్రి. స్తోత్రమయ్యి వాచ్యముంటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల గొప్ప అద్భుతమైన దీవులు పొందుకుని గొప్ప సత్యన వాళ్ళకి దయచేతండి. నీ ప్రేమ, నీ కృప, నీ కాపుదలపు నిరంతరం కాపాడుకోక చక్కని కృపణ దయచేతండి. ఈ సాయంకాల సమయం మంది ఎవరైతే ప్రయాణమే బయలుదేరి వెళ్తున్నారో నీ వాహనం చుట్టూ కంచి వేసి కాపాడే గొప్ప కృపణ కూడా దయచేతండి. ఇదిగో ప్రభు, ఐసీలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, సీరియస్ కండిషన్లో ఉన్నా, ఏ రోగముతో, ఏ వ్యాధితో, గుండె పొడితో, కీడు నొప్పులతో, మొక్కల నొప్పులతో ఉన్నా ప్రతి ఒక్క రోగం నుంచి ఇచ్చిన పేరట స్వచ్ఛత కలిగేది కృపణ దయచేతండి. సంతానం లేని వరకు ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల సంతానం కలిగేది గొప్ప కృపణ దయచేతండి. ఇదిగో ప్రభు, నేను ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, ప్రతి ఒక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి, నీ ప్రేమ, నీ కృప కాపుదల నిరంతరం కాచి కాపాడుకు చక్కని కృపణ దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఆమె ప్రజలాడండి. మీ అందరికీ వందనాలు. ప్రేమతో వెరీ గుడ్ నైట్. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.